అరే మామ, చెప్పరా మామ. ఇప్పుడే వీరధీర స్వర పార్ట్ 2 సినిమా కంప్లీట్ చేశా. సినిమా అయితే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత వింటేజ్ విక్రమ్ చూసినట్టు అనిపించింది. అంటే లాస్ట్ 20 years నుంచి విక్రమ్ ఒక ఎక్స్పెరిమెంటల్ జోన్ లోకి వెళ్ళిపోయాడు. ఆఫ్ కోర్స్ అపరిచితుడు కూడా ఎక్స్పెరిమెంటల్ ఫిల్మే, బట్ అది కొంచెం కమర్షియల్ గా ఉంటది. ఇలాంటి కమర్షియల్ సినిమాలో విక్రమ్ ని చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. నాకు డౌట్ వచ్చింది, ఈ సినిమాని పార్ట్ 2 కింద రిలీజ్ చేశారు, మరి పార్ట్ 1 పరిస్థితి ఏంట్రా? ఈ సినిమా ఫస్ట్ పార్ట్ 2 రిలీజ్ చేశారు బికాస్ కథను అలా డిజైన్ చేసుకున్నారు. పార్ట్ 2 లో కొన్ని క్వశ్చన్స్ రేస్ చేసి అవి పార్ట్ 1 లో ఆన్సర్ చేస్తారనమాట. సో ఈ ఫార్మాట్ లో వెళ్ళారు. అవి ఏంటనేది రివీల్ చేస్తే బాగోదు, ఆడియన్స్ డైరెక్ట్ చూస్తే ఇంకా బాగుంటది. ఇంతకీ టెక్నికల్ వాల్యూస్, ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నారా మూవీకి? ఈ సినిమా టెక్నికల్ గా చాలా సాలిడ్ గా ఉంటది బికాస్ ఈ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసు కదా, ఎస్యు అరుణ్ కుమార్. ఇంతకు ముందు చిన్న సినిమా తీసాడు. సో టెక్నికల్ గా చాలా కేర్ తీసుకున్నాడు. అండ్ మెయిన్ గా రైటింగ్ పార్ట్ గురించి మాట్లాడుకోవాలి, చాలా బాగా రాసుకున్నాడు. ఆ రాసుకున్న సీన్ ని చాలా జాగ్రత్తగా తీసాడు. ఎందుకంటే అటు ఇటు అయినా ఈ సినిమా వెళ్తున్న టోన్ మిస్ అయిపోద్ది. బికాస్ ఫ్రేమ్ 1 నుంచే ఒక ఇంటెన్సిటీ బిల్డప్ చేయాలి, అది ఎక్కడ పోకుండా చూసాడు. దానికి ఎక్కడ హెల్ప్ అవుద్ది మ్యూజిక్ పరంగా, ఫ్రేమ్స్ పరంగా. సో అక్కడ కూడా చాలా కేర్ తీసుకున్నారు. చెప్పాలంటే బీజిఎం సినిమాకి తగ్గట్టు ఉంటది, ఎక్కడ ఓవర్ బిల్డప్ గా ఉండదు. కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉంటాయి, అక్కడ కావాలంటే లేపచ్చు, బట్ బీజిఎం తో ఎక్కడా లేపలేదు. అండ్ సినిమా 90% నైట్ మోడ్ లో ఉంటది. ఆ నైట్ సీన్స్ కూడా చాలా బాగా తెరకెక్కించారు. 90% కదలే, ఆల్మోస్ట్ అంత నైటే ఉంటది. దానికి లైటింగ్ ముఖ్యం, లైటింగ్ లొకేషన్స్ కూడా ముఖ్యం. ఆ రెండిట్ల గురించి కూడా చాలా కేర్ తీసుకున్నారు. చెప్పాలంటే చాలా కన్విక్షన్ తో సినిమాని తీర్చిదిద్దారు. ఇంతకీ మూవీని మన సబ్స్క్రైబర్స్ సజెస్ట్ చేస్తావా లేదా? ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను మామ. ఎవరైతే వింటేజ్ విక్రమ్ చూడాలనుకుంటున్నారో, ఎవరైతే యాక్షన్ థ్రిల్లర్స్ ని ఇష్టపడతారో వాళ్ళు ఖచ్చితంగా ఎల్లో లుక్ వేసుకోవచ్చు. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, ఎల్లో లుక్ వేసేయండి.